హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో ఉగ్గాని చేసి పిల్లలకు పెట్టాలనేసి చేస్తున్నాను. ఉగ్గాని అంటే అదేనండి, బొరుగులు ఉప్మా. చేసేద్దామా? చూసేద్దామా? రండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇదిగోనండి బొరుగులు. కొంచెంసేపు నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు కూడా నానబెట్టకూడదు. అందుకని మా పాపను నానబెట్టమన్నాను. నానబెడతా ఉంది. మా పాప మాట్లాడదండి, అందుకే సైకిల్ చేస్తున్నా చేతులు. అలా నానబెట్టుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు: టమోటా 2, కొత్తిమీర, కరివేపాకు, ఎర్రగడ్డ 3 తెల్లగడ్డపాయలు, ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, పసుపు, కారం అవేవి వేయమండి. ఇదిగోండి ఎండుమిర్చి. ఇలా మూడు మిరపకాయలని తుంపుకున్నాను. ఆయిలు, ఇంకా పప్పుల పొడి. ఓకే, చేసేద్దాం. నానేమా కొంచెం నాన్నే లేలే ఇంకొంచెం నాన్నే. దీంట్లో కూడా సగం నీళ్ళు పోసుకొని పెట్టు. ఓకేనండి, పెనం పెట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్ ఇవేమీ లేవు మా దగ్గర, కాబట్టి పామాయిల్. నేను వంట చేయడానికి పొయ్యి కాడికి వస్తే నా కోడలు చూడండి చలిగా అమ్ముకోవడానికి వచ్చింది. నా ముద్దులు కోడలు. ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎర్రగడ్డ, కరివేపాకు, ఇప్పుడు టమోటా, పసుపు, ఇప్పుడు బొరుగులు, ఇప్పుడేమేస్తావు అత్త? ఇప్పుడు పప్పుల పొడి, నిమ్మకాయ, ఇప్పుడేమేస్తావు? కొత్తిమీర, అమ్మా బొరుగులు ఉప్మా రెడీ. ఎలా ఉంది పండు బొరుగులు ఉప్మా? బాగుంది అత్త. అందరికంటే ముందు నువ్వే తినేస్తున్నావే. ఆకలే టేస్టా? అవునా? టేస్ట్ ఎలా ఉంది? అందులో కొద్దిగా నిమ్మకాయ పిండుకో, ఇంకా బాగుంటుంది.